హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనం చాలా మంత్ర విధులు విధిగా చెప్పుకుంటూ వస్తున్నాం. దానిలో భాగంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందేందుకు చాలా విధానాలు అందిస్తూ వస్తున్నాం. దానిలో భాగంగా ఇప్పుడు మలయాళ మంత్ర రహస్యములు అనే శాస్త్రము నుండి ఒక విధానము మీకోసం రత్నశ్రీ అందిస్తూ ఉంది. ఐశ్వర్యయుక్తమైన జీవితం గడపాలని ప్రతివారు కోరుకుంటూ ఉంటారు. ఎందుకంటే ధనం మూలం ఇదం జగత్, ధనం మూలమే జగతి, లేనిది లేదు ప్రగతి అని మన తెలుగు కవులు కూడా ఉన్నారు. ఈ రోజు కాదు, ఎప్పుడైనా సరే ధనం ఉన్నవారికే సమాజంలో అనుకున్న పనులు చేయగలరు. ధర్మంగా జీవించాలన్నా లేక 10 మందికి సహాయపడాలన్నా కనీసం యజ్ఞము పూజ విధులు గావించాలన్నా ముఖ్యంగా ఉండవలసినది ధనం. ఆ ధనమును సంపాదించడం కోసం ప్రతి వారు తమ వంతుగా కృషి చేస్తూ కష్టపడుతూ ఉన్నారు. ఆ కష్టమునకు తగు ఫలితములు లభించక దుఃఖమునకు గురి అయి చాలా ఇబ్బందులకు గురి అయి ఇక్కట్లు పడుతూ ఉన్నారు. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటే ఎవరైనా మహారాజుల్లా జీవిస్తారు, గౌరవప్రదంగా జీవిస్తారు. వారి మాట చెల్లుతుంది, సమాజం వారిని గుర్తిస్తుంది. కాబట్టి ఆ లక్ష్మీదేవి యొక్క అనుకు ప్రతి వారు తమ వంతుగా ఎంతో కొంత కృషి చేస్తూ ఉంటారు. ఈ విధానం వలన కూడా మనం అతి శీఘ్రంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందగలం. దివ్యాత్మ స్వరూపులారా, ఈ విధానంలో యంత్రస్థాపన చేయడం వలన అతి శీఘ్రంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందగలం. యంత్రమును అర్హులు చేయగలిగిన వారు తమ వంతుగా చేసుకోగలరు. లేదు ఆ యంత్రం కావాలి అనుకున్న వాళ్ళు మాతో ప్రత్యక్షంగా సంప్రదించగలరు. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు మనం మలయాళ మంత్ర రహస్య శాస్త్రమును అనుసరించి ఎలా చేయాలి అన్నది తెలుసుకుందాం. లక్ష్మీదేవి యొక్క ఎటువంటి విధానం చేయాలన్నా ముందు పరస్త్రీ వ్యామోహం పూర్తిగా విడిచిపెట్టాలి. ఎందుకనగా పరస్త్రీ వ్యామోహం ఆ లక్ష్మికి హేతు. ధర్మ ఆచరణతో ధర్మార్థ కామ మోక్షములకు ప్రీతిగా కోరుచు పంచమకారములలో ఏ మకారమునకు బానిస కాకుండా సమాజంలో గౌరవప్రదంగా జీవనం చేస్తూ ఈ విధానం అనుసరించవలసి ఉంటుంది. హైందవ సనాతన ధర్మంలో వస్తున్న విధానాలన్నీ వర్తిస్తాయి. చైత్ర ఆషాఢ భాద్రపద మాసములు పుష్యమాసము విసర్జించి అనగా ఈ 4 మాసములలో ఈ పూజ చేయకూడదు. తక్కిన సమయములందు చిత్త నక్షత్రము, స్వాతి, విశాఖ, పుబ్బ నక్షత్రములు, సోమవారము, గురువారము, శుక్రవారము వారములు మరియు బాహుళ దశమి తిథి ఎప్పుడు వస్తుందో అనగా సోమవారము, గురువారం, శుక్రవారంతో కూడి ఉన్న బాహుళ దశమి అనగా కృష్ణపక్ష దశమి ఎప్పుడు వస్తుందో ఆ దినమున ప్రారంభించుకోవచ్చు. ముందుగా మనం వేకువజామని అనగా 4 గంటల 30 నిమిషాలకి నిద్రలేచి స్నాన సంధ్యాదులు గావించి నది నుండి గాని చెరువు నుండి గాని బావి నుండి గాని గంగా జలమును స్వీకరించి భక్తి శ్రద్ధలతో శుచి శుభ్రతలతో ఆ గంగా జలమును ఇంటి వద్దకు తీసుకుని వచ్చి ఇంట్లో పూజా గదిలో పశ్చిమ వైపు గోడకు ఆనుకొని పీఠమును అమర్చి ఆ పీఠముపై ధాన్యము పోసి కలశము పెట్టి నీళ్లు నింపి మనం తెచ్చుకున్న నీళ్లను నింపి ఆ కలశంలో మామిడాకు లేక సూతపత్రమును అలంకరించి దానిపై కొబ్బరి బొండము గాని అనగా పవిడికాయ గాని కొబ్బరికాయ గాని పెట్టి దానిని కూడా అలంకరించి మనం పశ్చిమ గోడకు అడుగు చతురస్రాకారముగా గోమయంతో అలికి దానిని అలంకరించిన తర్వాత దానిపై కలశం పెట్టవలసి ఉంటుంది. ఆ పీఠమునకు దక్షిణ భాగమున యజ్ఞకుండము, ఉత్తర భాగమున లక్ష్మీదేవి యొక్క పీఠమును అమర్చుకొని మనం యజ్ఞకుండమునకు దక్షిణ భాగమున అనగా పూజా విధానం మొత్తం ఉత్తర భాగం నాకు ఉండేలా చూసుకొని కూర్మ యంత్రమును ఆసనముగా వేసుకొని చేయవలసి ఉంటుంది. ఈ విధానం చేయాలనుకునే వాళ్ళు వారు అప్పటికే విద్యావంతులై ఉండాలి, యజ్ఞం చేసే అర్హత కలిగి ఉండాలి అనగా యజ్ఞోపవేత దారులై ఉండాలి, షోడశోపచార పూజాది విధులు పూర్తిగా తెలిసిన వారై ఉండాలి. వారు మాత్రమే ఇటువంటి విధానంను అనుసరించగలరు. ఇలా మనం ఇప్పుడు చెప్పు మంత్రమును 1108 సార్లు జపం చేసి జపం పూర్తికి షోడశోపచార పూజ చేసుకున్న తర్వాత జపం చేయాలి. జపం పూర్తయిన వెంటనే అగ్నికుండములో అగ్నిని వెలిగించి అగ్ని పూజ, అష్ట దిగ్బంధన పూజ, నవగ్రహ పూజ, గణేశాది సకల దేవత యొక్క ఆహుతులు ఇచ్చిన తర్వాత ఈ మంత్రముతో 108 సార్లు లేక 308 సార్లు ఆహుతి ఇచ్చి పూజ ముగించుకుని హారతి ఇచ్చి ప్రసాదమును ఇతరులకు పంచకుండా మన కుటుంబంలో వ్రతమును ముగించాలి. ఇలా 100 రోజులు ఎవరైతే చేయగలరో వారు కుబేరునితో సమానమైన ధనవంతులు కాగలరని శాస్త్రం వచిస్తూ వస్తుంది. మరి ఇవేమీ
చేయలేం అనుకున్నవారు కేవలం మంత్రమును తొలి సంధ్య మరుసంధ్య 8 మాలల చొప్పున 22 రోజులు జపం చేసి కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహముతో సకల రుణ విముక్తి మరియు సకల ఐశ్వర్య సంపదలు పొందగలరు. మీరు పరీక్షా కాలంగా ముందు ఈ మంత్రమును చేయండి. ఐశ్వర్యయుక్తమైన జీవితం లభించిన తర్వాత గురువు వద్దకు వెళ్లి సకలము నేర్చుకొని తర్వాత చేయవలసి ఉంటుంది. హోమం అన్నది చేయాలి, ఇతరులు చేయడానికి వీలుండదు. హోమం అన్నది మన ఇంటికి ఎవరైతే పారంపర్యంగా వస్తున్న పురోహితులు లేక ఆ గ్రామానికి ఆ నగరానికి ఆ ప్రాంతానికి నియమించబడి ఉన్న పురోహితులు మాత్రమే చేయాలి. యజ్ఞం అన్నది గురు సమక్షంలో ఎవరైతే నేర్చుకొని విధియుక్తంగా సకల విధములైన ఆచారములు నేర్చుకుని ఉన్నారో తప్పనిసరి యజ్ఞోపవేతదారులై ఉన్నారో వారు మాత్రమే చేయాలి. అగ్ని పూజ విధియుక్తంగా అష్టదిప్పాలక పూజ నవగ్రహ పూజ విధానము తెలియని వారు అగ్ని వెలిగించి నేయి పోస్తూ యజ్ఞం చేయడం అన్నది నిషిద్ధమని అనగా మన హైందవ సనాతన ధర్మ ఋషులు చెప్పనిది మనం చేస్తే దాని వలన వారి మాటను మనం తిరస్కరించిన వాళ్ళమవుతాము. ఋషి యొక్క లేక గురువుల యొక్క ఆగ్రహానికి లోనయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ముందు నేర్చుకుని చేయండి. ఇక్కడ అర్హత అనేది కేవలం యజ్ఞోపవేతము మరియు ప్రావీణ్యత, యజ్ఞములు యాగములు చేయగల సమర్థత. అర్థమైంది కదా. ఇక ముందుగా శ్రీ మహాలక్ష్మి దేవత యొక్క ధ్యానము చెప్పుకుందాం. ధ్యానము వందే లక్ష్మీ పరశివమయీం శుద్ధ జంబూనాదాభం తేజోరూపం కనకవసనాం స్వర్ణభూషోజ్వలాంగీం బీజాపురం కనక కలశం హేమ పద్మం దదానాం మాన్యాం శక్తిం సకల జననీం విష్ణువామాంక సంస్థాం. బంగారు కలశములో నిలవై ఉన్న శుద్ధమైన నేరేడు పళ్ళ యొక్క వర్ణము కలిగి తేజో రూపముతో అంగాంగమున స్వర్ణాలంకార భూషితే బీజాపురములో వెలిసి ఉన్న బంగారు పద్మముపై నిలవై ఉన్న సకల జనని విష్ణు యొక్క భార్యగా ఎడమవైపు స్థిరమై ఉన్న లక్ష్మీదేవిని ధ్యానిస్తూ ఉన్నాను. ఇలా ధ్యానం చెప్పిన తర్వాత మనం ఈ మంత్రం దేనికోసం చేస్తున్నాం అన్నది వినియోగంగా చెప్పుకోవాలి. ఇప్పుడు వినియోగము. ఓం అస్య శ్రీ మహాలక్ష్మి మంత్రస్య అగస్త్య ఋషి జగతి చందః శ్రీం బీజం క్లీం శక్తి బ్లూం కీలకం శ్రీ మహాలక్ష్మి ప్రీత్యర్థే శ్రీ మహాలక్ష్మి ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగ. ఇలా వినియోగం చెప్పుకున్న తర్వాత మనం అంగన్యాస కరన్యాసములు చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు అంగన్యాస కరన్యాసములు. ఓం మహాలక్ష్మై నమః అంగుష్టాభ్యాం నమః హృదయాయ నమః. ఓం కీర్తి ప్రియాయై నమః తార్ధ్యభ్యాం స్వాహ శిరసే స్వాహ. ఓం కామ్యార్థ సిద్ధ్యై నమః మధ్యమాభ్యాం వసట్ శిఖాయై వసట్. ఓం మోహిన్యై నమః అనామికాభ్యాం హుం కవచాయ హుం. మణిమాలిని దేవ్యై నమః కనిష్ఠికాభ్యాం వౌసట్ నేత్రత్రయాయ వౌసట్. ఓం సకల సౌభాగ్యదాయిన్యై నమః కర్తలకర పుష్టాభ్యాం హస్త్రాయ ఫట్. భోర్భో సోరుమితి దిగ్బంధః. ఇలా అంగన్యాస హృదన్యాసం చెప్పుకున్న తర్వాత మనం లమిత్యాది పంచపూజలు చేయవలసి ఉంటుంది. లమిత్యాది పంచపూజలు చేసిన తర్వాత మనం ప్రత్యక్షంగా మాలను తీసి జపం చేసుకోవచ్చు. మంత్రము ఓం ఐం క్లీం హ్రీం శ్రీం బ్లూం రం ఓం మహాలక్ష్మి సకల కీర్తి ప్రియాం మోహన మాలినీం వరదాం క్లీం శ్రీం మమ సౌభాగ్య కామ్యార్థ సిద్ధ్యై నమః స్వాహ. మంత్రం మరోసారి. ఓం ఐం క్లీం హ్రీం శ్రీం బ్లూం రం ఓం మహాలక్ష్మి సకల కీర్తి ప్రియాం మోహన మాలినీం వరదాం క్లీం శ్రీం మమ సౌభాగ్య కామ్యార్థ సిద్ధ్యై నమః స్వాహ. మంత్రం మరోసారి. ఓం ఐం క్లీం హ్రీం శ్రీం బ్లూం రం ఓం మహాలక్ష్మి సకల కీర్తి ప్రియాం మోహన మాలినీం వరదాం క్లీం శ్రీం మమ సౌభాగ్య కామ్యార్థ సిద్ధ్యై నమః స్వాహ. దివత్మ స్వరూపులారా, వాచక జపమే చేయాలి, మానసిక ఉపాంశ జపం పనికిరాదు. ముందు మనం చెప్పిన ప్రసంగాలను వినండి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందేందుకు ఎటువంటి విధి విధానాలు చెప్పి ఉన్నామో అన్ని ఆచరించవలసి వస్తుంది. ఈ విధానంలో అతి ముఖ్యమైనది యంత్రస్థాపన. ఈ యంత్రస్థాపన కలశ స్థాపన చేసిన తర్వాత యంత్రస్థాపన చేసి పూజాది విధులు మరియు యజ్ఞము చేసి తర్పణము మార్జనము ప్రీతాన భోజనం ఏ రోజు ఆ రోజే చేసుకునే విధానం కల్పించబడి ఉన్నది. ఈ పూజ మొత్తం ముగిసిన తర్వాత హారతి ఇచ్చి లక్ష్మీదేవికి క్షమాపణ చెప్పుకుంటూ ఆ యంత్రమును పూజించవలసి
చేయవలసి ఉంటుంది. పూజ మొదట్లోనే యంత్రమును స్థాపించి ప్రాణప్రతిష్ఠ చేసి చేయవలసి ఉంటుంది. ఇది విద్యావంతులు మాత్రమే ప్రత్యక్షంగా చేసుకోవచ్చు. లేదు ప్రత్యక్షంగా మేము జపం చేసుకుంటాం అనుకున్న వారు ఇదే మంత్రమును 22 రోజులు రోజుకి ఉదయం పూట 8 మాలలు సాయంత్రం పూట 8 మాలలు జపం చేయవలసి ఉంటుంది. యంత్రము గురువు వద్ద నుండి గైగొని గురువు ద్వారా చేయించి ప్రాణప్రతిష్ఠ చేసి లక్ష్మీదేవి యొక్క కలశము స్థాపించి ఆ కలశము ముంగిట యంత్రమును స్థాపించి 22 రోజులు కలశమునకు యంత్రమునకు పూజిస్తూ మంత్ర జపం చేయడం వలన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అతి శీఘ్రంగా పొందగలం. దివ్యత్వం స్వరూపులారా, అవగాహన పెంచుకునేందుకు ప్రసంగములను వినండి. ఎటువంటి తొందరపాటు నిర్ణయములు తీసుకుంటా లక్ష్మీదేవి అనుగ్రహం పొందేందుకు కావలసిన నిర్మాణాలు నిర్మించుకొని జపములు చేసి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో సకల ఐశ్వర్య యుక్తులై సకల భోగయుక్తులై ఆనందకరమైన జీవితం కొనసాగించాలని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉంటూ మన యొక్క కీర్తి కిరీటాలను ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు తమ వంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.